ఏ దొంగ మంగళవారం పడుగు వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. హాయ్ అండి, హలో, నమస్తే. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అంటే సహజంగా ఏ వార్త అయినా సరే జరిగిన వెంటనే, ఏ ఘటన అయినా సరే జరిగిన వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే ఎక్కడికెక్కడికో అసలు రకంగా చెప్పాలంటే వెళ్ళిపోతూ ఉంటాయి, ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల సోషల్ మీడియాకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా అంటూ కూడా గుర్తింపు వస్తూ ఉంటుంది సహజంగా. కానీ ఈ వీడియో వల్ల సోషల్ మీడియాకి గుర్తింపు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. గతంలో చేసిన పాలకులు, గతంలో చేసినటువంటి కొంతమంది పుష్ప తెలంగాణ ఏమనాలో తెలియదు. బట్ చూడొచ్చు, మీరే వీడియో చూడండి. ఎంత నిస్సిగ్గుగా పోలీసులు, అప్పట్లో ఉన్న పోలీసులు కొంతమంది దొంగలకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ వీడియోని ఉదాహరణగానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో, అప్పట్లో ఈ వీడియోను చిత్రీకరణ చేసింది కూడా పోలీసులేనంట. ఎన్కౌంటర్ అంటే భయపడి గుండెకాయ దారుణం. ఈ రకంగా కూడా జరుగుతూ ఉంటాయా? నేను జైలు నుంచి బిడ్డపైకి రావడం, హెల్త్ బాగాలేదని ఆసుపత్రిలో ఈ రకంగా రొమాన్స్. చూడండి, మీరే చూడండి లాస్ట్ వరకు ఇంకా ఏమేమి జరుగుతాయి. అయ్యో అగా 5 మంది ఉన్నాం, ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే లాస్ట్ 5-6 సార్లు పోతున్నాడు రోజుకి. అది మందల ఎవడుల్లా అయ్యప్ప. అయ్యప్ప స్వామి సత్యమైన దేవుడైతే ఆయనకే తెలుసు, ఆయనే న్యాయం చేయాల.